హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ కృష్ణమ్మ, స్టారింగ్ బై సత్యదేవ్, లక్ష్మణ్ మీసాల, అతిరా రాజ్ అండ్ డైరెక్టెడ్ బై వివి గోపాలకృష్ణ. సో ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే బాగుంది గైస్. ఇట్స్ ఎ డీసెంట్ వన్ టైం వాచబుల్ మూవీ. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే భద్ర, శివ, కోటి వీళ్ళు ముగ్గురు కూడా అనాథలు అండ్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. బట్ అనుకోకుండా వీళ్ళు ముగ్గురు ఒక పెద్ద కేసులో బుక్ అవుతారు. అసలు ఆ కేసు ఏంటి అండ్ వీళ్ళకి ఆ కేసుకి సంబంధం ఏంటి, ఇంకా వీళ్ళు ఆ కేసులో ఎలా బుక్ అయ్యారు అండ్ ఫైనల్గా వీళ్ళు ఆ కేసు నుండి బయట పడ్డారా లేదా అనేది మీరు థియేటర్స్లో చూస్తారు. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ మొత్తం మనకు 2 hours 8 minutes రన్ టైంతో ఉంటుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో మనకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఆ బాండ్ ఇంకా ఆ రిలేషన్షిప్ని బిల్డ్ చేయడానికి టైం తీసుకున్నారు. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ స్లోగా వెళ్తున్నా కానీ ఆ 3 ఫ్రెండ్స్ యొక్క బాండింగ్ వల్ల అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ వల్ల మూవీ కొంచెం స్మూత్గా వెళ్తుంది. అండ్ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో ఆ ముగ్గురు ఒక కేసులో ఇరుక్కోవడం అండ్ ఎందుకు వీళ్ళు ముగ్గురు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనే దాని మీద స్టోరీ రన్ అవుతుంది. కంపేరింగ్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్గా వెళ్తుంది అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్ట్లు అయితే ఉన్నాయి. అవి చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ మూవీలో అంత కామెడీ అయితే లేదు, బట్ లవ్ ట్రాక్ ఉంది, అది బాగానే వర్కౌట్ అయింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సత్యదేవ్ యాజ్ భద్ర. సత్యదేవ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. తన ఎమోషనల్ సీన్స్ కానీ తన ఫ్రెండ్స్ కోసం చేసే ఫైటింగ్ సీన్స్ కానీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. అండ్ లక్ష్మణ్ మీసాల యాజ్ కోటి. ఈ మూవీలో లక్ష్మణ్ గారికి చాలానే స్కోప్ ఉంది అండ్ సత్యదేవ్ గారికి ఫ్రెండ్లా చాలా బాగా యాక్ట్ చేశాడు. అతిరా రాజ్ యాజ్ మీనా. ఈ హీరోయిన్ కూడా ఈ మూవీలో బాగానే స్కోప్ ఉంది అండ్ తనకిచ్చిన క్యారెక్టర్లో తాను బాగానే వేసింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. మ్యూజిక్ బై కాలభైరవ. ఈ మూవీలో సాంగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వర్కౌట్ అయింది. ఫైనల్గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఈ మూవీలో బ్యాడ్ కంటెంట్ అయితే ఏదీ లేదు, కాబట్టి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3 out of 5. అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.